అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మనసు మాట వినదు 41వ భాగం. రచయిత తనూషారెడ్డి గారు. వాడు చేయకపోతేనేమి నువ్వే చేయొచ్చు కదా అని సులోచన అంటే, వద్దులే అత్తయ్య, తను బిజీగా ఉంటే కానీ నాకు కాల్ చేయడు కదా, అలాంటిది నేను చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆరుషి అంటుంది చిన్నగా నవ్వి. సరిపోయారిద్దరు అని ఇందా నోరు తెరువని సులోచనని ఆరుషికి బలవంతంగా తినిపించి ప్లేట్ తీసుకొని ఇప్పుడు రెస్ట్ తీసుకొని చెప్పేసి డోర్ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతుంది. అలా పడుతున్న ఆరుషి తిరిగి లేచేది ఉమా వచ్చిందని లేచి ఆవలిస్తూ బద్ధకంగా స్టెప్స్ గుండా వస్తున్న కూతురిని చూసి ఉమా కళ్ళు ఎర్ర చేసి చూస్తుంటే భయపడి ఆరుషి బుద్ధిగా సులోచన పక్కన కూర్చుంటే, ఈ టైం వరకు అత్తింట్లో పడుకోవడం ఏంటారు అని ఉమా అరుస్తుంది. పోనీలే వదిన, తన హెల్త్ బాగోలేదని నేనే రెస్ట్ తీసుకోమని చెప్పాను, అమ్మాయిని ఏమీ అనుకో అని సులోచన అంటుంది. నువ్వు ఇలా నెత్తినెక్కించుకుంటే నీకే ప్రాబ్లం వదిన, రేపొద్దున నీకు ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వదు నీ ముద్దుల కోడలు అని రూప గది నుంచి బయటకు వస్తూ పుల్ల విరిచినట్టుగా అంటే, రూప నువ్వు లోపలికి పో ముందు అని సులోచన కసిరితే, ఉన్నమాటంటే అంత ఉలికెందుకు వదిన, దారిన పోయే దరిద్రాన్ని తీసుకుని వచ్చి నెత్తిన పెట్టుకున్నావు. ఈవిడ గారు అడుగుపెట్టిన వేళా విశేషం ఏంటో కానీ అప్పుడే అర్జున్ కంపెనీ ప్రాబ్లమ్స్ అని అంటూ తిరుగుతున్నాడు. ఒకసారి క్యాన్సిల్ అయినప్పుడే ఈ పెళ్లి వద్దని అనుంటే ఇంతవరకు వచ్చేదాని రూప అంటుంది. సులోచన కోపంతో సోఫాలోంచి పైకి లేచి, ఏం మాట్లాడుతున్నావు రూప? అర్జున్ కంపెనీ ప్రాబ్లమ్స్కి ఆర్షికి ఏంటి సంబంధం? అమ్మాయి ఈ ఇంటి మహాలక్ష్మి, కోడలు కాదు, తను నా కూతురుగా చూస్తున్నా. ఇంకోసారి నా కొడుకు కోడలు గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే అర్జున్ కంటే ముందుగా నా కోపాన్ని చూస్తావని సీరియస్ టోన్లో వార్నింగ్ ఇస్తుంది. ఎప్పుడు మంచిగా గంగిరెద్దులా ఎన్ని మాటలన్నా కూడా సర్దుకొని పోయే సులోచన ఈరోజు తన కోడల మీదకి అన్నందుకు అంతగా విరుచుకుపడుతోందని అసలు ఊహించని రూప ఉమా ముందర అవమానంతో ఉండలేక బుస కొడుతూ తన గదిలోకి వెళ్ళిపోతుంది. అప్పటికే ఉమా రూప అన్న మాటలకి ముఖం చిన్నుపరుచుకొని ఉంటే అరువు కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి. ఉమాని చూసి సులోచన, వదిన నువ్వేమీ తన మాటలు పట్టించుకోకు, రూప బుద్ధి సరిగ్గా లేదు, బుద్ధి లేని వాళ్ళ మాటలు పట్టించుకోకూడదని అంటూ అరు ఇలా రా అని అంటూ సోఫాలో తన పక్కనే కూర్చోపెట్టుకొని, నువ్వేమీ బాధపడకమ్మా, తన మాటలకి తన మనసు మంచిది కాదు, ఏదో వంకర బుద్ధితో తను అలా మాట్లాడుతోంది, నువ్వేమీ పట్టించుకోకని తన గడ్డం పట్టుకొని సముదాయిస్తుంది సులోచన. అని ఆరుషి తన తలని ఊపితే, వదిన కాఫీ తీసుకొనిరా అరు అని అంటూ సులోచన అరు మూడ్ చేయించడానికే కిచెన్లోకి పంపిస్తుంది. అరు కిచెన్లోకి వెళ్ళిపోయిన తర్వాత, వదిన అరుని అర్జున్ బాబు వచ్చే వరకు 2 రోజులు మా ఇంటికి తీసుకొని వెళ్ళనా అని అడుగుతుంది ఉమా. సులోచనకి ఇష్టం లేకపోయినా కిచెన్ నుండి కాఫీ కప్స్ పట్టుకొని వస్తున్న అరుని చూసి తనకి ఇష్టం మీద నాకేమీ అభ్యంతరం లేదని అంటుంది సులోచన. కానీ అర్జున్ వచ్చేలోపుగా నువ్వు ఇంట్లో ఉండాలి కోడలా, లేకపోతే మీ ఆయన నాపై శివతాండవం ఆడతాడని సులోచన అంటుంది చిన్నగా నవ్వి. సరే అత్తయ్య అని అమ్మ ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి లాంగ్ ఫ్లేర్ ఉన్న లైట్ బేబీ పింక్ అనార్కలి డ్రెస్ వేసుకొని మొబైల్ తీసుకొని కిందకు వస్తుంది. అరు నీ ఇలా డల్గా ఉంటే అస్సలు పంపను నేను అని సులోచన అంటే, రాని నవ్వుని ఒకటి తెచ్చిపెట్టుకొని వెళ్ళొస్తాను అత్తయ్య, మామయ్య అని అడిగితే ఆయన బయటికి వెళ్ళారులే, వస్తే నేను చెప్తానని అంటుంది సులోచన. మల్లేష్ డ్రాప్ చేస్తాడు వదిన అని మల్లేష్ కార్ తీయమని అతనికి చెప్తుంది సులోచన. దారిలో వెళ్తున్నంతసేపు కూడా ఆరుషికి రూప అన్న మాటలే తన మైండ్లో స్ట్రక్ అవుతూ ఉంటే ఉమా భుజం తలవాల్చి, అమ్మ నేను నిజంగానే ఆవిడ చెప్పినట్టుగా నష్టజాతకురాలనా అని బాధగా అడుగుతుంది ఉమాని. ఆరుషి, చచా అవే మాటలు నా చిట్టి తల్లి, అలాంటిదేమీ లేదు, అయినా మీ అత్తగారు చెప్పారు కదా ఆవిడ కూతుర్ని అర్జున్ బాబు పెళ్లి చేసుకోలేదని కడుపు మంటతో ఇలా మాటలని ఆ మంటని తగ్గించుకుంటోందని, నువ్వేం బాధపడకు తల్లి అని ఇల్లు రాగానే దిగుతారు ఇద్దరు కూడా. కారులో నుండి దిగుతున్న ఆరుషిని ప్రియా చూడగానే పరుగున కిందకి వచ్చి, అక్క ఎలా ఉన్నావు, ఐ మిస్ యూ సో మచ్ అని ప్రియా అంటుంది. మీ టూ ప్రియా అని హక్ చేసుకుంటూ అంటున్నారు. ప్రియా ముందు దాని లోపలికి రానివ్వని ఉమా అంటుంది. రా అక్క అని అరువు చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళి హాల్లో తన పక్కనే కూర్చుంటూ, బావగారు ఎలా ఉన్నారు, కొత్త లైఫ్ ఎలా ఉందక్క అని ప్రియా అడిగితే, బాగుంది ప్రియా, అర్జున్ లేడు, బిజినెస్ ఇష్యూ మీద కెనడా వెళ్ళాడు, మేబీ ఇంకా టైం పట్టొచ్చు రావడానికని అరువు అంటుంది. ఎలా ఉన్నవి అని వసు బామ్మ అంటే, బాగున్నా బామ్మ అని, అమ్మ నాకు కొంచెం హెడ్డేక్గా ఉంది, నీ చేతి కాఫీ ఇస్తావా అని తన రూమ్కి వెళ్ళిపోతుంది. ఆర్షి అత్తింటికి వెళ్ళినప్పటి నుంచి ఆ గది ఎవరూ వాడకుండా అలాగే నీట్గా సర్దిపెట్టి ఉంచుతారు. మొబైల్ ఛార్జింగ్ పెట్టి అర్జున్ నుంచి వచ్చిన మెసేజెస్ కానీ ఫోన్స్ కానీ ఏమైనా వచ్చాయేమని చెక్ చేస్తూ ఉంటుంది. కానీ అవేవి కూడా రాకపోవడంతో నీరసంగా అలాగే బెడ్ మీద పడిపోతుంది. అర్జున్ ఆరుషి వేరువేరు టైమింగ్ జోన్స్లో ఉన్నారు కాబట్టి నైట్కి నిద్ర పట్టకారు. నీ మొబైల్ స్క్రీన్ సేవర్గా ఉన్న అర్జున్ ఆరుషి పెళ్లి రోజు ఫోటో చూస్తూ ఆ రోజుకి నిద్రకి దూరం అవుతుంది. అర్జున్ ఆరుషి గురించి ఆలోచిస్తుంటే కౌశి, బావా రేపటి టికెట్స్ బుక్ చేశానని అంటాడు.
వాట్ అబౌట్ స్లీపర్ సెల్స్, వాళ్ళని ఏం చేసావని సీరియస్గా అడుగుతాడు అర్జున్. వాళ్ళ సంగతి స్టీవ్ చూసుకుంటున్నాడు ప్రస్తుతానికని కౌశిక్ అంటే, ముందు ఆ పని చూడు, ఒక్కడు కూడా బ్రతకూడదు. ఇంకోసారి ఇలాంటి వాళ్ళు నా కంపెనీలో కాలు పెట్టాలన్నా వీళ్ళే గుర్తు రావాలి. స్టీవ్కి పాస్ చేయి అని అర్జున్ కోపంగా పిడికిలు బిగించి అంటాడు. అర్జున్ మెంటాలిటీ తెలిసిన కౌశిక్, సరే నేను చూసుకుంటాను, వచ్చినప్పటి నుండి ఒక్కసారైనా అరుతో మాట్లాడావా అని అడుగుతాడు. లేదురా, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, నేను తర్వాత మాట్లాడతానులే, నువ్వు వెళ్ళి అక్కడే షిండే అగేనిస్ట్గా కేల్ ఫైట్ చేయి విత్ ఎవిడెన్స్తో సహా అని అర్జున్ అంటే అని కౌశిక్ వెళ్ళిపోతాడు. అర్జున్ రూమ్లో ఉండలేక డ్రైవర్ని తీసుకొని టొరంటో రోడ్స్ మీద షాప్స్ చూస్తూ ఒక జ్యువెలరీ షాప్ ముందు కార్ని ఆపి లోపలికి వెళ్తాడు. మొత్తం చైన్స్, రింగ్స్, లేటెస్ట్ డైమండ్ కలెక్షన్తో షాప్ మొత్తం జిల్ జిగేల్ అంటుంటే సేల్స్ గర్ల్ వచ్చి హౌ కెన్ యూ హెల్ప్ సార్ అని వినయంగా అడిగితే నో థ్యాంక్స్ అని చెప్పి చిన్న డ్రాప్స్ ఉన్న డైమండ్ ఇయర్ రింగ్స్ చూస్తూ చిన్న స్మైల్ ఇచ్చి ప్యాక్ దిస్ అని పెద్ద మొత్తంలో షాపింగ్ చేసి రిటర్న్ రూమ్కి చేరుకుంటాడు అర్జున్. మార్నింగ్ నిద్రలేచినారు మొబైల్ తీసుకొని అర్జున్ మిస్డ్ కాల్స్ చూసి అర్జున్ కాల్ చేశాడు. నేను ఎలా ఇంత ముద్దుగా నిద్రపోయాను అనుకుని టైం చూసి కాల్ చేయడం కోసం పైన టెర్రస్ మీదకి వెళ్తుంది. రూమ్లో ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తున్న అర్జున్కి ఆరుషి ఫోన్ కాల్ పెదవుల మీద చిరునవ్వు తెప్పిస్తే లిఫ్ట్ చేసి ఆరుషి వాయిస్ వినాలని సైలెంట్గా చెవి దగ్గర పెట్టుకుంటాడు. ఏ సౌండ్ రాకపోయేసరికి ఆరుషిని అజ్జు అని స్వీట్గా అంటుంది. ఆ పిలుపు నేరుగా అర్జున్ గుండెలను తాకితే హార్ట్ మీద చెయ్యేసుకొని హాయ్ బేబీ అని ప్రేమగా అంటాడు అర్జున్. కాల్ చేసావు, సారీ చూసుకోలేదు, పడుకున్నాను. ఎలా ఉన్నావు అజ్జు? నో నీడ్ టు సే సారీ, ఐఎమ్ నాట్ గుడ్ బేబీ, ఐ మిస్ యూ, ఐఎమ్ ఆల్సో మిస్సింగ్ యూ అలాట్ అజ్జు అని అరు కూడా అంటుంది బాధగా. చిన్నగా నవ్వుకొని ఏం చేస్తుంది నా తింగరి అని అర్జున్ నవ్వుతూ అడిగితే నథింగ్, జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ అని ఆరుషి అంటుంది. 2 డేస్లో వచ్చేస్తాను బేబీ, లవ్ యూ అని బాయ్ అని అర్జున్ అంటే లవ్ యూ టు అజ్జు అని ఫోన్ పెట్టేస్తుంది. మనసులోని బాధని వెళ్తిని అర్జున్ మాటలతో తీసేసినట్టుగా మనసంతా తేలిక అయిపోతుంది. ఆరుషికి హ్యాపీగా కిందకెళ్ళి ఉమా చేతి కాఫీ తాగుతూ ఉంటే అది చూసిన ప్రియ కూతురు ముఖంలో వచ్చినప్పుడు ఉన్న దిగులు ఇప్పుడు లేదని ఉమా సంతోషపడిపోతూ ఉంటే ఆ ఆనందానికి అర్జునే కారణమని నవ్వుతూ సైలెంట్ అవుతుంది. కానీ ప్రియ మాత్రం అక్కని టీస్ చేసి చాలా రోజులైంది కాబట్టి ఏంటక్క ఫేస్ దీపావళి రోజు కాల్చి చిచ్చుబుడ్డిలా తెగ వెలిగిపోతోంది నీ ఫేస్, దీనికి మా బావగారైన కారణమని ప్రియా కౌంటర్ వేస్తుంది. ప్రియా వైపు కోపంగా చూస్తూ నీకెందుకే అని మూతి నల్లగా పెట్టుకొని అని ఫ్రెష్ అవ్వడం కోసం రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఒసే దానికి ఇప్పుడు పెళ్ళయి మొగుడొచ్చాడు, నువ్వు ఇంకా దాన్ని ఆట పట్టించకుండా నీకంటే పెద్ద దాన్నన్న గౌరవం మర్యాద ఇవ్వు దానికి ఇక నుంచి అని వసుబామ్మ అంటుంది. ఒక రెక్లెస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి మా అక్కకి నాకు మధ్యన రాకు నువ్వు ముసలి అని అంటూ కాలేజ్కి రెడీ అవ్వడం కోసం వెళ్ళిపోతుంది ప్రియా. ఫ్రెష్ అయ్యి వచ్చిన అరు ఉమా టిఫిన్ వడ్డిస్తూ ఉంటే తింటూ అర్జున్ బాబుకి ఇక్కడికి వచ్చినట్లు చెప్పావా అరు అని అడుగుతుంది ఉమా. తింటున్న ఆరుషి అయ్యో ఆ విషయం చెప్పడమే మర్చిపోయానమ్మా అని ఆరుషి దిగులుగా అంటే సర్లే వదిన గారు ఈ పాటికి చెప్పే ఉంటారులే అని అంటుంది ఉమా. అని తినేసి అమ్మ గుడికి వెళ్ళేసి వద్దామా, ఇంట్లో ఉండాలంటే నాకు బోరుగా ఉందని ఆరుషి అడుగుతుంది. నా మనసులో ఉన్న మాటే అది కూడా అంది, నేను నిన్ను అడగాలని అనుకుంటున్నాను, రెడీ అయి వస్తానని ఉమా రూమ్లోకి వెళ్ళి త్వరగా రెడీ వస్తుంది. గుడిలో ఆటోలో వెళ్ళి దర్శనం చేసుకొని ఇంతకుముందు అర్జున్తో వచ్చిన టెంపులే అవడంతో చుట్టూ చూస్తూ ఆ రోజు తనని ఎత్తుకొని ప్రదక్షిణాలు చేసింది గుర్తు తెచ్చుకొని మురిసిపోతూ ఉంటుంది ఆర్షి. ఇంతలో కుమారి వదిన అని వెనక నుండి బాధగా పిలుస్తుంది. ఎవరా అని చూసిన ఉమాకి తన రూపం మొత్తం మారిపోయే బక్కగా అయిపోయిన కుమారి కనిపించి షాక్తో ఉమా అరు చూస్తుండిపోతారు. ఎలా ఉన్నవారు అని కంటతడి పెట్టుకుంటూ ప్రేమగా ఆరుషి తల నిమురుతూ అడుగుతుంది కుమారి. వెంటనే ఉమా ఆరుషి తల మీదున్న కుమారి చేయిని విసిరికొట్టి తాకకు, నా బిడ్డను కపట ప్రేమతో నన్ను నా బిడ్డని ఇప్పటికే మీరు చాలా బాధ పెట్టారు, ఇంకా మీ కళ్ళు చల్లబడలేదా అని ఉమా ఆవేశంగా అరిస్తే కుమారి అలా అనుకువదిన, గుడిలో దేవుడి మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను, నాకు నా భర్త కొడుకు చేసిన మోసం నిజంగానే తెలియదు, తెలుసుంటే ఆ రోజే నేను అడ్డుపడి ఉండేదాన్ని, చేసిన పాపానికి నా కొడుకు అని చెప్పుకోవడానికి కూడా నాకు నోరు రావట్లేదు, అందుకే ఆ దేవుడు శిక్ష బాగానే వేశాడని ఏడుస్తూ ఉండగా శంకర్ కుమారి కోసం వచ్చి ఉమాని అరుని చూసి పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఎలా ఉన్నావక్క అని అడగబోతూ ఉంటే చెయ్యడ్డు పెట్టి మీ దయ వల్ల చచ్చి బ్రతికాము, అర్జున్ బాబు లేకుంటే ఈరోజు నా బిడ్డ నా కళ్ళ ముందు ఉండేదే కాదు, తోడబుట్టిన దాన్ని ఉసురు నీకు తప్పదురా అని నువ్వు రా అరు అని అరుషు చేపట్టుకుని లాక్కని వేగంగా బయటకొచ్చి ఆటో పట్టుకొని ఇంటి దారి పడతారు వాళ్ళు. బాధతో అక్కడ కూలపడ్డ కుమారిని తీసుకొని శంకర్ కూడా ఇంటికి వెళ్తాడు. అర్జున్ కౌశి వచ్చిన పని కంప్లీట్ చేసుకొని తిరుగు ప్రయాణం కోసం టొరంటో ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. చెకింగ్ కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ ఎక్కితే అర్జున్ బెంగళూరుకు వస్తానని అంటాడు. ఎందుకురా, నువ్వు చూసుకుంటాను కదా అని అన్నాను కదా అంటాడు కౌశిక్. నువ్వు నా చేతులతో నేనే చంపాలి వాళ్ళని అని అర్జున్ పిడికిలు బిగించి అంటాడు.
అర్జున్ కోపాన్ని చూసి కదిలించే ప్రయత్నం చెయ్యడు కౌశిక్. డైరెక్ట్గా బెంగళూరు చేరుకున్న అర్జున్ కౌశిక్లు ఆఫీస్ నుంచే కార్ ముందే రావడంతో అర్జున్ స్పీడ్గా అడుగులు వేస్తూ స్టీవ్కి లైన్ కలుపుతాడు. సిటీ అవుట్కట్స్లో గెస్ట్ హౌస్లో అందరినీ బంధించుంటాడు. స్టీవ్ తన బాస్ రాగానే స్టిఫ్గా నిలబడి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తే చేత్తోనే సైగ చేసి ముందుకి చేతిని చాపుతాడు. అతనికి సైగకి ఫుల్లీ లోడెడ్ గన్ చేతికి పెడతాడు స్టీవ్. కౌశిక్ బావా ఇంకోసారి ఆలోచించు, వీళ్ళంతా జస్ట్ మనీ కోసం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు. వాళ్ళని చంపితే ఏమి వస్తుంది మనకు? ఆల్రెడీ షిండే చాప్టర్ క్లోజ్ చేసేసావు కదా అని అంటాడు. జస్ట్ షటప్ కౌశి, జస్ట్ థింక్, ఎంత ధైర్యం ఉంటే నా కంపెనీకే వచ్చి దొంగతనంగా డేటాను హ్యాక్ చేయాలని చూస్తారు. ఒకవేళ టైంకి మనకు తెలియకపోతే ఈరోజు కంపెనీ అన్ని న్యూస్ ఛానల్స్ పేపర్స్లో బ్రేకింగ్ న్యూస్తో హైలైట్ అయ్యేదే. కొన్ని వేల మంది ఎంప్లాయీస్ రోడ్డున పడేవాళ్ళు. డాడ్ ఎంత ఫీల్ అవుతారు? అది నీకు అర్థం అవ్వట్లేదా అని లోపలికి వెళ్ళి 8 మందిని 8 నిమిషాలు లేపేసి శవాలు కూడా దొరకకూడదని స్టీవ్కి గార్డ్స్ని చూస్తూ అంటూ చేతికి అయిన బ్లడ్ మార్క్స్ని టిష్యూతో తుడుచుకుంటూ డ్రైవర్ని కార్ తీయమని ఆఫీస్ బ్రాంచ్కి బయలుదేరతాడు. కౌశి సైలెంట్ అయితే ఆ రోజు ఆఫీస్కి వెళ్ళినప్పటి నుండి నైట్ వరకు ఊపిరి సలపని పనిలో నిమగ్నమైపోతాడు అర్జున్. నైట్కి కౌశిక్ ఇంట్లోనే డిన్నర్ చేసి కాసేపు తన పేరెంట్స్తో ఆప్యాయంగా మాట్లాడి బెడ్ ఎక్కేస్తాడు అర్జున్. ఎర్లీ మార్నింగ్ కౌశి సెండ్ ఆఫ్ ఇచ్చి అరు వెయిట్ చేస్తూ ఉంటుంది నీకోసం అని అంటే ఇప్పటికే చాలా లేట్ అయిందని అర్జున్ అంటాడు. మార్నింగ్ ఫ్లైట్కే తిరిగి హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకున్న అర్జున్ని అప్పటికే మీడియా ఎప్పట్లాగానే అతనితో మాట్లాడే ప్రయత్నం చేయబోతూ ఉంటే కానీ సెక్యూరిటీని స్టీవ్ని దాటుకొని ఒక్కరు కూడా ముందుకి రాలేరు. ఫార్మల్లో ఫుల్ క్లాస్గా యాటిట్యూడ్గా నడుస్తూ ఉంటే మీడియా ప్రతినిధులు క్లిక్ క్లిక్ అనిపిస్తారు తమ కెమెరాస్ని. మల్లేష్ ఆల్రెడీ లగేజ్ తీసుకొని కార్ని స్టార్ట్ చేసి పెట్టుకుంటే కార్ డోర్ ఓపెన్ చేసి కూర్చుంటూ ఆర్షితో టైం స్పెండ్ చేయాలని మేనేజర్కి కాల్ చేసి ఆ రోజున మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేయిస్తాడు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ పెద్దగా లేకపోవడంతో కార్ నేరుగా మెన్షన్ కారిడార్లో ఆగితే లోపలికి వెళ్తూనే బ్రెజర్ తీసేసి చేతిలో పట్టుకొని ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వగానే అర్జున్ వచ్చేసావా, కాఫీ తీసుకొని రానా అని సులోచన అంటుంది ఎదురెళ్ళి అడుగుతూ. ఓకే మామ్ అని ఆర్షిని చూడాలన్న ఆత్రంతో స్టెప్స్ ఎక్కుతూ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు అర్జున్. ఆర్షికి సర్ప్రైజ్ ఇవ్వాలని తనకు వస్తున్నానని కాల్ కూడా చేయడు. సో అరు పాపకి అర్జున్ వస్తున్నట్టుగా తెలియదు. ఖాళీ రూమ్ దర్శనం ఇవ్వడంతో విసుగ్గా ఫీల్ అవుతూ పైన రైలింగ్కి ఆనుకొని అరు అని గట్టిగా పిలుస్తాడు. దెబ్బకి దేవుని రూమ్లో భగవద్గీత పారాయణం చేస్తున్న నిమ్మదేవి బామ్మ హాల్లోకి వచ్చి నీ పెళ్ళాం పుట్టింటికి వెళ్ళింది రా మనవడా అని అంటుంది. రైలింగ్కి పై పిడికిలు బిగిస్తూ కళ్ళు చిన్నవి చేసి ఎందుకు వెళ్ళింది అని సీరియస్గా అడుగుతాడు. ఉమా వచ్చింది అర్జున్. తల్లి నీడన ఇన్ని రోజులు పెరిగింది కదా నాన్న, మిస్ అయిన ఫీలింగ్ తనకి కూడా ఉంటుంది కదా, అందుకే ఓ 2 రోజులు ఉండి రమ్మని నేనే తనని పంపించాను అని కాఫీ కప్ తీసుకొని పైకి వెళ్తుంది సులోచన. జర్నీ వల్ల అలసట ఒక పక్క, అలుపెరగని పని వల్ల చికాకు ఒక పక్క వస్తున్న ఆర్షి లేదనే కోపం ఇంకో పక్క వస్తుంటే కాఫీ తీసుకొని మౌనంగా రూమ్లోకి వెళ్ళి సిప్ చేస్తూ రూమ్లో ఆమె ప్రెజెన్స్ని మిస్ అవుతాడు. కాసేపటికి ఫ్రెష్ అయ్యి లైట్ అక్వా గ్రీన్ షర్ట్ విత్ జీన్స్తో కార్ కీస్ తీసుకొని కిందకు వస్తున్న కొడుకుని చూసి ఎక్కడికి నాన్న అని ఎక్కడికి వెళ్తున్నాడో తెలిసి కూడా అడుగుతుంది సులోచన. వాళ్ళ మాటకి ఆన్సర్ ఇవ్వకుండా కార్ తీసుకొని క్షణాల రోడ్డు మీద దూకిస్తాడు. అత్తయ్య కోడలి పిల్ల మీద కోపం చూపించడు కదా అని వెళ్తున్న కార్ని చూస్తూ అంటుంది సులోచన. బామ్మ నవ్వుతూ వాడికి వాడి పిల్ల మీద ఉన్న ప్రేమే వాడిని ఆపుతుంది, నువ్వు కంగారు పడకుండా పోయి టిఫిన్ రెడీ చేయిపో, విశ్వ జాగింగ్ చేసుకొని వస్తూ ఉంటాడు అని బామ్మ అంటుంది. ఇంటి ముందాగిన కార్ సౌండ్కి కిచెన్ నుండి ఉమ బయటకు వస్తే అప్పటి వరకు చికాకుని పక్కన పెట్టేసి ఎలా ఉన్నారు అత్తయ్య అని చిరునవ్వుతో అడుగుతాడు అర్జున్ ఉమాని. అర్జున్ బాబు అని సంతోషపడిపోతూ బాగున్నాను బాబు, ఎప్పుడొచ్చావని ఆప్యాయంగా అడుగుతుంది ఉమా. టుడే మార్నింగే వచ్చానత్తయ్య అని అంటూ రా బాబు లోపలికి అని అంటూ అర్జున్ని లోపలికి తీసుకొని వెళ్ళి మర్యాదలు చేయడంలో బిజీ అయిపోతుంది ఉమా. సోఫాలో కూర్చుంటూ అరు అని అడిగితే గదిలో పడుకుంది, ఇంకా లేవలేదని నవ్వుతూ లేపడానికి రూమ్ వైపు వెళ్తుంటే డిస్టర్బ్ చేయకండి అని అర్జున్ని అరు గదిలోకి వెళ్తాడు. నడుము వరకు బ్లాంకెట్ కప్పుకొని గాఢ నిద్రలో ఉన్న ఆర్షి కనిపించి అర్జున్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి. డోర్ లాక్ చేసి మెల్లగా ఆర్షి పక్కన చేరి వెనక నుండి నడుముని చుట్టేస్తూ మెడవంపుల్లో మొహం దాచుకుంటూ డీప్గా ఆమె నుండి నేచురల్ అరోమాని స్మైల్ చేస్తూ కళ్ళు మూస్తాడు. అర్జున్ పెర్ఫ్యూమ్ స్మెల్కి మత్తుగా కళ్ళు తెరిచి తన నడుమును చుట్టుకున్న చేతులను చూసి అజ్జు అని ముద్దుగా అంటూ మెడపై రాసుకుంటున్న అర్జున్ గరుకుగడ్డానికి అతని వైపు తిరుగుతుంది. ఎప్పుడొచ్చావని అర్జున్ చెంప నిమురుతూ నవ్వుతూ అడుగుతుంది. మార్నింగ్ అని అంటూ ఆర్షి ముఖమంతా కూడా పెదవుల తడి ముద్రలు వేస్తాడు అర్జున్. ఇష్టంగా అర్జున్ జుట్టులోకి వేళ్ళు జొనిపి నిమురుతూ సరైన నిద్ర లేక ఇంకా రెడ్గా ఉన్న కళ్ళు వాడిన ఫేస్ చూస్తూ బాగా టైర్డ్ అయ్యావు కదా అని మెడ చుట్టూ చేతులు వేసి అంటుంది ఆరుషి. అర్జున్ ఆరుషి మీద నుండి బెడ్ మీదకి దొర్లి తన మీదకి ఆరుషిని తెచ్చుకుంటూ గాఢంగా కౌగిలిస్తూ మిస్ యూ బేబీ అని అంటూ
ప్రేమగా నుదుటిన ముద్దాడతాడు. మిస్ యూ టూ అజ్జు అని అర్జున్ బుగ్గకి ముద్దు పెడితే మళ్ళీ రాంగ్ ప్లేస్కి లిప్స్ చూస్ చేసుకున్నాయని ఆరుషి ముఖాన్ని దోసిల్లోకి తీసుకొని పింకిష్ కలర్లో తడిదేరి కవ్విస్తున్న పెదాలని అందుకుంటాడు అర్జున్. ఆరుషిని మిస్ అయిన ఫీలింగ్ని అంతా అర్జున్ ముద్దులో చూపిస్తుంటే అతని పెదవులు చేస్తున్న తాకిడికి అలవాటు పడిపోయిన ఆరుషి కష్టమైన ఇష్టంగా సహకారం అందిస్తుంది. 20 నిమిషాల సుదీర్ఘ ముద్దు యుద్ధంలో ఆరుషి పెదవులు ఘాట్లు పడి కందిపోతే అర్జున్ ఆమె అదరాల్లో దాగున్న తేనె మధురిమని జుర్రుకుంటాడు. కాసేపటికి వదిలితే అర్జున్ని చూస్తూ ముఖం చిన్నగా పెట్టుకొని అజ్జు బయటికి ఎలా వెళ్ళను, అమ్మ వాళ్ళు చూస్తారన్న సెన్స్ కూడా లేదు నీకు అని చిరుబుర్లాడుతుంది ఆరుషి. నాకు స్మూత్ కిస్ నచ్చదు బేబీ, యూ నో దట్ అని ముందుకు పడిన హెయిర్ని చెవినక్కి సర్దుతూ కన్ను కొడుతూ అంటాడు. స్లీపీగా ఉన్న అర్జున్ ఫేస్ చూసి కాసేపు రెస్ట్ తీసుకో అర్జున్, ఫేస్ చూడు ఎలా వాడిపోయిందో అని అంటుంది ఆరుషి. 1 అవర్ తర్వాత నన్ను లేపు, అది కూడా నీ చేతి కాఫీతో, ఐ మిస్ ఇట్ అని అర్జున్ అంటే అని బెడ్ దిగుతూ ఉంటే ఎక్కడికి అని నొసలు ముడేసి అడుగుతాడు అర్జున్. ఫ్రెష్ అవుతాను అజ్జు అని ఆరుషి అంటే ఇలాగే రావే అని చెయ్యి పట్టి లాగి ఆమె మీద బరువంతా వదిలేసి కళ్ళు మూస్తాడు అర్జున్. ఇష్టంగానే భరిస్తూ జుట్టు నిమురుతూ షర్ట్ 2 బటన్స్ తప్పించి గుండెల మీద ముద్దు పెట్టుకొని డీప్ స్లీప్లోకి జారుకున్నాడని అతను తీసుకునే శ్వాస చెప్తుంటే మెల్లగా బెడ్ మీదకి అడ్జస్ట్ చేసి ఫ్రెష్ అవ్వడం కోసం శారీ తీసుకొని నీట్గా శారీ కట్టుకొని హెయిర్ని కోమ్ చేసి అలాగే లీవ్ చేసి వైబ్రేట్ అవుతున్న మొబైల్ తీసుకొని హాల్లోకి వస్తుంది. చెప్పండి అత్తయ్య, అర్జున్ వచ్చాడా? కొంచెం కోపంలో ఉన్నట్టున్నాడు, ఏమైనా అంటే బాధపడుకో అని సులోచన అంటే అర్జున్ కోపం నా దగ్గర ఎక్కువసేపు ఉండదులే అత్తయ్య, బ్రేక్ఫాస్ట్ చేశారా అని అడుగుతుంది. ఇంటికి వచ్చేయారు, నువ్వు లేక బోసిపోయింది ఇల్లంతా. సరే అత్తయ్య అని కాల్ కట్ చేసి కిచెన్లోకి వెళ్ళి అర్జున్ కోసం కాఫీ పెడుతుంటే ఉమా వచ్చి అర్జున్ బాబు అని అడిగితే నిద్రపోతున్నాడమ్మా, తను లేవగానే ఇంటికి స్టార్ట్ అయిపోతాము అని ఆరుషి అంటే వచ్చి 2 రోజులు కూడా కాలేదు కదా అని ఉమా బాధగా అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఓ 4 రోజులు ఉంటానులే అమ్మా అని నవ్వుతూ కాఫీ కప్ తీసుకొని తన రూమ్కి వెళ్తుంది. ఒకప్పుడు ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఉమాని విడిచి ఉండలేక ఉమాని ఏ ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి పంపేదే కాదు అలాంటిది ఈరోజు తనే ఉమాకి సర్ది చెప్తుంటే నవ్వాగకుండా ఉంది ఉమాకి. కథ కొనసాగుతుంది. ఈ అర్జున్ల మధ్య క్యూట్ అండ్ రొమాంటిక్ ఈ లవ్ స్టోరీ, వీళ్ళ బాండింగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.